పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకి సంబంధించి వచ్చినప్పుడు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కొత్త జిల్లాలు ఉమ్మడి మహబూబ్‌నగర్, గద్వాల, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాలున్నాయి. ఇక్కడ మొత్తం 19 మున్సిపాలిటీల్లో 376 వార్డులుంటే 315 వార్డులకి ఎన్నికలు జరిగినాయి. సో, ఇందులో బత్పు బత్పూర్ బత్పూర్‌లో 10 వార్డులు, దేవరకద్రలో 12 వార్డులు, గద్వాలలో 37 వార్డులు, ఐజాలో 20 వార్డులు, వడ్డేపల్లిలో 10 వార్డులు, ఆలంపూర్‌లో 10 వార్డులు, నారాయణపేటలో 24 వార్డులు, వక్తల్లో 15 వార్డులు, కోస్లీ మున్సిపాలిటీలో 16 వార్డులు, మద్గూరులో 16 వార్డులు, వనపర్తిలో 33 వార్డులు, కొత్తకోటలో 15 వార్డులు, అదేవిధంగా పెబ్బేరులో 12 వార్డులు, ఆత్మకూరులో 10 వార్డులు, ఆమరచింతలో 10 వార్డులు, నాగర్ కర్నూల్ జిల్లాకు వచ్చినప్పుడు నాగర్ కర్నూల్‌లో 24 వార్డులు, కల్వకుర్తిలో 22 వార్డులు, కొత్తపూర్‌లో 19 వార్డులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో, విడివిడిగా మనం చూసుకుంటూ వద్దాం. ఏ పార్టీకి ఎన్ని వచ్చినాయో చెప్పే ప్రయత్నం చేస్తాను. బత్పూర్‌లో 10 వార్డులకి 7 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్, 2 బీజేపీ, ఇది కాంగ్రెస్‌కి వచ్చింది. దేవరకద్రలో 12 వార్డులుంటే 6 కాంగ్రెస్, 4 బీఆర్ఎస్, 1 బీజేపీ, ఇతరులు 1, ఇది కాంగ్రెస్‌కి వచ్చింది. ఇక గద్వాల జిల్లాలో గద్వాలను తీసుకున్నప్పుడు 37 వార్డులుంటే 16 కాంగ్రెస్, 11 బీఆర్ఎస్, 7 బీజేపీ, 1 మజ్లిస్, ఇతరులు గెలిచారు. ఇది హంగ్ వచ్చింది. ఇక గద్వాల జిల్లాలో ఐజాలో 20 వార్డులుంటే 7 కాంగ్రెస్, 13 బీఆర్ఎస్, ఇది బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నది. ఇక వడ్డేపల్లిని మనం చూసుకున్నప్పుడు వడ్డేపల్లిలో 10 వార్డులు, అందులో 1 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్. సో, ఇండిపెండెంట్లు ఇక్కడ ప్రత్యేకంగా కనపడతా ఉంది. సో, 8 ఎఫ్‌బీ గెలిచినట్టుగా కనపడతా ఉంది. ఫార్వర్డ్ బ్లాక్ ఈ వడ్డేపల్లిలో జాగృతి కవిత వాళ్ళ టీం గెలిచినట్టుగా కనపడతా ఉంది ఫార్వర్డ్ బ్లాక్‌గా. సో, దాని తర్వాత అలంపూర్‌ను మనం తీసుకున్నప్పుడు అలంపూర్‌లో 10 వార్డులున్నాయి. 10లో 5 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్. సో, ఇది హంగుగా ఉన్నది. ఏమైతే చూడాలి. ఇంకా నారాయణపేట మున్సిపాలిటీలో 24 వార్డులుంటే 7 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్, 11 బీజేపీ, 2 మజ్లిస్, 1 ఫార్వర్డ్ బ్లాక్, 1 ఇతరులు గెలుచుకున్నారు. ఇక్కడ హంగ్ వచ్చినట్టుగా మనకు కనపడతా ఉంది. ఇంకా ముక్తల్ని మనం తీసుకున్నప్పుడు ముక్తల్లో కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 3గా కనిపిస్తుంది. ఇది కాంగ్రెస్‌కి అనుకూలంగా ఉంది. కోస్లీ మున్సిపాలిటీలో 16 వార్డులుంటే 16కి 16 కాంగ్రెస్ గెలుచుకుంది. ఇది కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యంకి వచ్చింది. మద్దూరులో 16 వార్డులుంటే 9 కాంగ్రెస్, 6 బీఆర్ఎస్, 1 ఇతరులు గెలిచారు. ఇది కాంగ్రెస్‌కి అనుకూలంగా ఉంది. ఇక వనపర్తి జిల్లాకు వచ్చినప్పుడు వనపర్తి మున్సిపాలిటీలో 33 వార్డులుంటే 20 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్, 2 బీజేపీ గెలుచుకుంది. ఇది ఇతరులు ఒక 3 గెలుచుకున్నారు. ఇది కాంగ్రెస్‌కి అనుకూలంగా ఉన్నది. ఇంకా కొత్తకోటకు సంబంధించి వచ్చినప్పుడు 15 వార్డులున్నాయి. 15 వార్డులలో 10 కాంగ్రెస్, 3 బీఆర్ఎస్, 1 బీజేపీ, ఇతరులు 1, ఇది కాంగ్రెస్‌కి అనుకూలంగా ఉంది. ఇక పెబ్బేరుకి సంబంధించి వచ్చినప్పుడు 12 వార్డులున్నాయి. 7 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్, ఇది కాంగ్రెస్‌కి అనుకూలంగా ఉన్నది. ఆత్మకూరు మున్సిపాలిటీలో 10 వార్డులున్నాయి. ఇక్కడ 6 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్, 3 బీజేపీ గెలుచుకుంది. ఇది కాంగ్రెస్‌కి అనుకూలంగా ఉంది. ఇక అమరచింతకు వచ్చినప్పుడు 10 వార్డులున్నాయి. 10 వార్డులలో 3 కాంగ్రెస్, 3 బీఆర్ఎస్, బీజేపీ 3, ఇతరులు 1, ఎవరైనా ఒక ఇద్దరు గెలవాల్సిన అవసరం ఉన్నది. ఇది హంగుగా మనకు కనిపిస్తుంది. ఇక నాగర్ కర్నూలుకు సంబంధించి వచ్చినప్పుడు నాగర్ కర్నూలు జిల్లాలో నాగర్ కర్నూలు మున్సిపాలిటీలో 24 వార్డులుంటే 18 కాంగ్రెస్, 6 బీఆర్ఎస్. సో, ఇది కాంగ్రెస్‌కి అనుకూలంగా ఉంది. ఇంకా కల్వకుర్తిలో 22 వార్డులుంటే 13 కాంగ్రెస్, 3 బీఆర్ఎస్, 5 బీజేపీ, ఇది కాంగ్రెస్‌కి అనుకూలంగా ఉంది. కొల్లాపూర్‌ను మనం తీసుకున్నప్పుడు కొల్లాపూర్‌లో 19 వార్డులున్నాయి. ఇందులో 16 కాంగ్రెస్, 3 బీఆర్ఎస్ కనిపిస్తుంది. ఇది కాంగ్రెస్ అయినట్టుగా మనకు కనపడుతుంది. ఓవరాల్‌గా 376 వార్డులుంటే 315 వార్డులకి ఎన్నికలు జరిగినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. సో, ఇందులో 179 కాంగ్రెస్, 75 బీఆర్ఎస్, 38 బీజేపీ, 3 మజ్లిస్, అదేవిధంగా ఫార్వర్డ్ బ్లాక్ 9, ఇతరులు 11. ఇది పిక్చరు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించినటువంటి 19 మున్సిపాలిటీలో 376 వార్డులకు సంబంధించినటువంటి పిక్చర్ ఇదనే తెలియజేసుకుంటూ, పెద్దలారా మిత్రులారా, ఇది మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్‌లో రాయండి అని తెలియజేసుకుంటా ఉన్నాను.